వేదికడానికి ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు గురుతుల్యులు మా చంద్రబాబు నాయుడు గారికి, వేదికడానికి ఇచ్చిన పెద్దలందరికీ, మార్గదర్శులు కానీ, బంగారు కుటుంబాలు కానీ, అధికారులు కానీ ఉన్నారు అందరికీ, ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు మీరందరూ కూడా, మా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మన పెద్దాపురం ఇవ్వటం, అది కూడా శనివారం రోజుని మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మరి కార్యక్రమానికి పెద్దాపురం ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రంలో మన ప్రధానమంత్రి మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారిని భారత దానికి స్వచ్ఛ భారత్కి ఆయన కన్వీనర్గా పెట్టి దీన్ని ఎలా చేయాలి అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం అన్ని రాష్ట్రాలు కూడా ఇలా అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి శనివారం నాడు మన ప్రతి శనివారం కూడా ఇది అమలు చేయాలని చెప్పి ఆలోచనతో మనందరినీ కూడా అవేర్నెస్ చేసి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రజాపతిని ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ కూడా వర్కర్స్ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టారు. బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను. అలాగే ఈరోజు రెండో కార్యక్రమం, ఈరోజు బంగారు కుటుంబాలు ఇలా చంద్రబాబు నాయుడు గారు పీపూర్ అని ఒక కార్యక్రమం పెట్టారు. పీపూర్ అంటే పేద ప్రజల కోసం, ఎవరైతే బాగా పూర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి, కొంచెం మార్గదర్శులు పెడతారని చెప్పి ఆలోచనతో పీపూర్ పెట్టారు. అందులో మార్గదర్శులు బంగారు కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళని కూడా ఇద్దరిని కలిపి మాట్లాడతారు. ఎందుకంటే ఇవాళ సమాజంలో చాలామంది బాగా పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటే ప్రభుత్వం సరిపోదు, ప్రభుత్వం ఐడెంటిఫై అవ్వదు. ఇవాళ మనకి మార్గదర్శనం ఐడెంటిఫై చేసి కొన్ని కుటుంబాలను మాకు అప్పచెప్పి మీరందరూ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన సహకారం, చిన్న సహకారం ఏమో కాదు, మెడిసిన్స్ కావాలి, స్కూల్ బిల్లు చదివించాలి, కరెంట్ బిల్లు కట్టాలి, అంతకంత అవసరం లేదు, కౌరోడ్ కాబట్టి ఉద్యోగం వేయించాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయటం కోసం వేళ మమ్మల్ని అందరూ కూడా చేయడం. మన కాన్స్టిట్యున్సీలో 2500 మంది అప్పుడు ఐడెంటిఫై చేసాం సార్. మేమందరం కూడా పెద్దలందరూ కూడా ఇండస్ట్రీస్ మేమందరం కలిసి ఇప్పటికే దత్తత చేసుకున్నాం, కొంతమందిని చేసుకున్నాం. మేము ఖచ్చితంగా మీ ఇచ్చిన టార్గెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలా బంగారు కుటుంబం వరకు మేము పూర్తిగా అమలు చేస్తాం. ఇప్పటికే నాకు ఒక ఆఫీస్ ఇచ్చారు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను కూడా, అప్పుడే పని చేస్తున్నాను కూడా. అప్పుడే నాకు 5-6 ఉద్యోగస్తులు ఇచ్చారు, వాళ్ళు కూడా పని చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు మా జిల్లాకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా, ఏదైనా సౌకర్యం తక్కువతే ఆ సౌకర్యం కూడా కల్పించి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా ముందు నడిపించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే నిజంగా మా నియోజకవర్గానికి వచ్చాయి. మా నియోజకవర్గం 14 నేను వచ్చానండి. 14 మీరు ఇచ్చారు, నేను వచ్చాను. నేను ఇచ్చింది మీరు అందరూ ఒకటి చెప్పారు, రాజా మంచోడు, మీకు అందరికీ బాగా పని చేస్తాడు, నియోజకవర్గం అభివృద్ధి చేస్తాడని చెప్పారు. మీరు ఆ రోజు నమ్మి నన్ను ఎక్కించారు. ఈ 14, 19లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానండి. అన్ని ఆఫీసులు కట్టాను, రోడ్లు వేసాను, సెంట్రల్ లైటింగ్ వేసాను, డబల్ రోడ్లు వేసాను, అన్ని రోడ్లు కూడా వేసాను, 70% చేశానండి. వీళ్ళచేత 3వసారి ఎదురుగాల్లో కూడా నన్ను ఎక్కించడం జరిగిందండి. అంచేత మళ్ళీ ఎమ్మెల్యే వచ్చింది, మాకు మీరే టికెట్ ఇచ్చారు, మళ్ళీ గెలిచాను, అత్యధిక మెజారిటీతో గెలిచాను. మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి మళ్ళీ అదే పద్ధతిలో నేను అందుబాటులో ఉండాలని చెప్పి ఇవాళ సంవత్సరం 2 నెలలు అయిందంటే 2 నెలల్లోనూ కూడా నాకు 1000 కోట్లు వచ్చి 100 కోట్లతోటి ఇవాళ అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేశానండి. నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు చేయని, ఎవరు చేయని, జరగని కార్యక్రమాలు తీసుకుని ఐడెంటిఫై చేశాను. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవాళ ప్రజలను మన్నన పొందాను. నేను ఏ గ్రామానికి వెళ్ళినా తండోపదండాలకు వచ్చి మహిళలు పెద్దలు అందరూ వచ్చి స్వాగతం పలుకుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాను. మా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా నేనే సాల్వ్ చేసుకోవడానికి ఇస్తే మీరు సహకారం చేశారు. ఇవాళ 4 పెద్దాపురం నియోజకవర్గంలో 4 సమస్యలు అడిగాం. ఒకటి డైరెక్ట్గా గోదావరి జలాలు కానీ, ఏలేరు జలాలు కానీ మున్సిపాలిటీకి ఇవ్వాలని చెప్పాను. గోదావరి జలాల గ్రామీణ ప్రాంతానికి, ఏలేరు జలాల మున్సిపాలిటీకి 2 మున్సిపాలిటీలకి కూడా మాకు ఇస్తున్నారు. ప్రాజెక్ట్ అయింది, టెండర్ అయింది, చాలా సంతోషం. అది జరగదనుకున్నది జరిగిందండి, చాలా సంతోషంగా ఉన్నానండి. అలాగే రెండోది, ఇవాళ మీరు హాస్పిటల్ అడిగాను, 100 హాస్పిటల్ అడిగాను. మీరు ఏం చెప్పారంటే ఇప్పుడు 100 హాస్పిటల్ మీరు ఐడెంటిఫై చేసుకో, సైట్ ఐడెంటిఫించుకో, నేను 100 పీపీపీ మోడల్ ఇస్తానని చెప్పారు. అది మేము కూడా ఆలోచించి మేము కూడా చేస్తామని చెప్పి తెలియదు. మూడోది, మాకు ఒక 3 గ్రామాలకి డైరెక్ట్గా నీరు వచ్చేది ఎక్కడా లేదండి. ఒక కిలోమీటర్లో కాలువ తవ్వితే నీరు వస్తుందండి. అది ఆనూరు, కొండపల్లి, ఆ గ్రామాలు కూడా మంచినీరు అన్ని గ్రామాలకు కూడా చెరువుల్లో నీరు కానీ మంచినీళ్ళు కానీ మెచ్చే అవకాశం ఉంది. ఆ 2 గ్రామాలకి, ఆనూరు గ్రామాలకి ఇవ్వని చెప్పి కోరుతున్నానండి. అంచేత మళ్ళీ గ్రామాలన్నీ కూడా నీ పనులన్నీ కూడా ఇవాళ జూనియర్ కాలేజ్, 4వది జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ సామలకోటకి అడిగామండి. 4 సంవత్సరాలు మాకు సమస్య లేవు. కనవ సమస్యలన్నీ కూడా మీ ద్వారా నేను అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను. అందుకే ఈరోజు ఇవాళ ఎక్కడా కూడా నాకు సమస్య లేకుండా
చిన్న చిన్న కార్యక్రమం ఇవాళ నారాయణ గారి దగ్గరికి వెళ్ళాను. నారాయణ గారు నాకు అప్పుడే ఇవాళ 2 కోట్లు ఇచ్చాడండి. ఇవాళ మొన్న 3 కోట్లు ఇచ్చాడంట. అలాగే పెద్దాపురం 2 కోట్లు, సామలకోట 2 ఇవాళ ఇచ్చాడండి. అంచేత అప్పుడు 5 కోట్లు ఉన్నాయి మా దగ్గర. 5 కోట్లతోటి 2 మున్సిపాలిటీలు కూడా బ్రహ్మాండంగా డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తానండి. అలాగే కళ్యాణ మండపాలు కూడా తీసుకున్నానండి. చిన్న చిన్న కళ్యాణ మండపాలు ఒక 20 లక్షలు పెడితే ఒక కళ్యాణ మండపం అయిపోతుంది. ఒక ప్లాన్ చేసుకొని కట్టానండి. అలాగే ఇప్పుడు పెద్దాపురం టౌన్లో ఒక 10 కళ్యాణ మండపాలు, సామలకోటలకు 7 కళ్యాణ మండపాలు ఈ టైంలో అప్పుడే టెండర్ పిలిపించాను, పని మొదలెట్టించాను అని చెప్పి మీకు తెలియజేస్తాను. అంటే నాకు ఈ గవర్నమెంట్లో సంవత్సర కాలంలోనే నాకు అంత సాటిస్ఫై ఉంది, ప్రజలు కూడా సాటిస్ఫై ఉన్నారని చెప్పి తెలియదు. ఉన్నారా లేదు చెప్పండి. మీ దగ్గర ఉన్న ఫోన్తో మీ సార్ మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గారు వచ్చారు, మా పరిస్థితికి అర్థం చేసుకున్నారు. మేము అడగం, అడిగాను మీ దగ్గరికి వస్తున్నాను, మీరు ఇస్తానే ఉన్నారు. ఇప్పుడు ఏం అడగదలుచుకోలేదండి. మీరు నాకు మరి ఇప్పుడు కూడా మాకు చెప్పక్కర్లేదు. మీరు ఖచ్చితంగా మీరు ఇస్తారని నమ్మకం నాకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టులు అన్నీ కూడా మా పెద్ద ప్రాజెక్టులు అన్నీ చేస్తారండి. అంటే మన ఎమ్మెల్యే కోసమే చెప్పాను నేను. అవన్నీ కూడా ఆయనే చెప్తారు. ఏం చేశాడు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.